హాయ్ ఫ్రెండ్స్, ఎలా ఉన్నారు? ఏప్రిల్ 30, 1945 నాటికి నాజీ సైన్యం బెర్లిన్ నగరాన్ని శిథిలాల కుప్పగా మార్చింది. ఒకప్పుడు ఎంతో సజీవంగా సందడిగా ఉండే ఈ ప్రదేశం ఇప్పుడు మరణ ఘోషతో నిండి ఉంది. చుట్టూ విధ్వంసం, పొగ, కాలుతున్న శవాలు. దూరం నుండి వినిపించే సోవియట్ ఫిరంగుల శబ్దం ఇప్పుడు చాలా సమీపంగా వచ్చేసింది. ప్యూరర్ బంకర్ యొక్క మందపాటి గోడ లోపల కూడా దాని ధ్వని స్పష్టంగా వినిపిస్తుంది. భూమి కింద 28 అడుగుల లోతులో నిర్మించిన ఈ బంకర్లో ప్రపంచాన్ని గడగడలాడించిన అడాల్ఫ్ హిట్లర్ తన జీవితంలో చివరి క్షణాలను లెక్కిస్తున్నాడు. బంకర్ లోపల నిశ్శబ్దం నెలకొంది. ఇది బయట యుద్ధ శబ్దం కంటే కూడా భయానకంగా ఉంది. ఊపిరి తీసుకోవడం భారంగా మారింది. ఎవరు మాట్లాడకపోయినా అందరూ ఒక సత్యాన్ని గ్రహిస్తున్నారు. హిట్లర్ కళ్ళు రాత్రంతా నిద్రలేమి వల్ల ఎర్రబడ్డాయి. వాటిలో ఇప్పుడు ఆ పాత మెరుపు లేదు. ఇప్పుడు అతనిలో కేవలం ఒక అలసిపోయిన, ఓడిపోయిన వ్యక్తి మాత్రమే కనిపిస్తున్నాడు. 1945 ఏప్రిల్ 30వ తేదీ మధ్యాహ్నం 3:30 గంటల సమయంలో బంకర్ లోపల నుండి ఒక గన్ షాట్ వినిపించింది. ఆ తర్వాత చుట్టూ నిశ్శబ్దం ఆవరించింది. హిట్లర్ తనని తాను కాల్చుకున్నాడు. ప్రపంచంలోనే అతిపెద్ద నియంతైన అడాల్ఫ్ హిట్లర్ ఫ్రాన్స్తో సహా అనేక దేశాలను తన కాళ్ళ కింద నలిపివేసిన వ్యక్తి ఎందుకు ఆత్మహత్య చేసుకున్నాడు? అతని జీవితంలో చివరి 4 గంటలు ఎలా గడిచాయి? ప్రపంచంలో అత్యంత శక్తివంతమైన వ్యక్తిగా ఉండి ఇంత నిస్సహాయంగా చనిపోవడం ఎలా జరిగింది? రండి, ఈరోజు వీడియోలో దీని గురించి మనం వివరంగా తెలుసుకుందాం. వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఆలోచన వేదిక. 1939లో ప్రారంభమైన యుద్ధం హిట్లర్ యొక్క వెర్రితనం వల్ల 1945 వరకు సాగింది. ఈ 6 సంవత్సరాలలో పరిస్థితులు పూర్తిగా మారిపోయాయి. మొదట ఎక్కడైనా గెలుస్తూ వచ్చిన హిట్లర్ ఇప్పుడు ఓటమి అంచున ఉన్నాడు. 1945 ఫిబ్రవరి నాటికి హిట్లర్ మీద ప్రపంచం మొత్తం ఒక వ్యతిరేక వాతావరణం ఏర్పడింది. హిట్లర్ యొక్క అంతాన్ని చూడాలని ప్రపంచమంతా ఎదురు చూస్తుంది. హిట్లర్ థర్డ్ రీచ్ అంటే రష్యా అమెరికాకు వ్యతిరేకంగా 3వ శక్తిగా ఎదగాలని అనుకున్నాడు. అతను యూరోప్లో చాలా దేశాలను ఆక్రమించి గ్రేట్ జర్మనీని నిర్మించాలని కలలు కన్నాడు. ఇప్పుడు అది చెల్లా చెదురైంది. హిట్లర్కి అవి తన చివరి గడియలని అర్థమైపోయింది. అందుకే అతను బెర్లిన్లోని ఒక భూగర్భ బంకర్లో తలదాచుకున్నాడు. ఇది భూమి నుండి 28 అడుగుల లోతులో నిర్మించబడింది. దీనిని పూర్తిగా బాంబు ప్రూఫ్ గా తయారు చేశారు. తద్వారా బయట ఎంత విధ్వంసం జరిగినా లోపలంతా సురక్షితంగా ఉంటుంది. ఈ బంకర్ యొక్క దిగువ భాగంలో హిట్లర్ తన చివరి రోజుల్లో జీవించాడు. అతనితో పాటు అతని దీర్ఘకాల భాగస్వామి ఇవా బ్రౌన్, అతని అత్యంత ఇష్టమైన శునకం బ్లాండీ, కొంతమంది నమ్మకమైన సిబ్బంది ఉన్నారు. ఈ బంకర్ అతని జీవితంలో అత్యంత ఒత్తిడితో కూడిన చివరి క్షణాలకు సాక్షిగా మిగిలిపోయింది. బంకర్ లోపల ఉన్న హిట్లర్కి బయట ప్రపంచంతో సంబంధాలు చాలా వరకు తెగిపోయాయి. అతని జనరల్స్ అతన్ని మోసం చేస్తున్నారని, అతని సైన్యం ఇప్పుడు అతని ఆదేశాలు పాటించడం లేదని హిట్లర్కి అర్థమైపోయింది. 1945 ఏప్రిల్ 23న హిట్లర్కి కుహెర్మన్ గోరింగ్ నుండి ఒక టెలిగ్రామ్ వచ్చింది. అతను జర్మన్ వైమానిక దళం యొక్క చీఫ్, హిట్లర్ యొక్క సన్నిహిత సహచరుడుగా పరిగణించబడ్డాడు. గోరింగ్ ఆ సందేశంలో హిట్లర్ ఇప్పుడు నిర్ణయాలు తీసుకోలేకపోతే అధికారాన్ని తనకు బదిలీ చేయాలని రాశాడు. అప్పటికే డిప్రెషన్, ఆందోళనలో ఉన్న హిట్లర్ ఈ టెలిగ్రామ్ చదివి కోపంతో ఊగిపోయాడు. హిట్లర్ గోరింగ్ను అన్ని పదవుల నుండి తొలగించి అతన్ని దేశద్రోహిగా ప్రకటించి వెంటనే అరెస్ట్ చేయాలని ఆదేశించాడు. తన అత్యంత విశ్వనీయ సహచరుల ఇలాంటి ద్రోహం వల్ల హిట్లర్ లోపల రగిలిపోయాడు. గందరగోళానికి గురయ్యాడు. అందరూ తనని మోసం చేస్తున్నారని, ఇప్పుడు ఎవరూ విశ్వాసపాత్రులు లేరని అతనికి అనిపించింది. ఈ విషయాలన్నీ అతన్ని ఒక ఆలోచనలోకి తీసుకెళ్లాయి. దీని గురించి బహుశా అతను కూడా ఎప్పుడూ ఊహించలేదు. బంకర్ లోపల వాతావరణం ఇప్పుడు మరింత భయానకంగా మారింది. బయట నుండి సోవియట్ ఆర్టిలరీ శబ్దాలు లోపల స్పష్టంగా వినిపించడం ప్రారంభించాయి. సోవియట్ సైనికులు ఇప్పుడు చాలా సమీపంలో ఉన్నారని అర్థమైంది. హిట్లర్ యొక్క ఆరోగ్యం కూడా బాగా క్షీణించింది. పార్కిన్సన్ వ్యాధి లక్షణాలు కనిపించడం ప్రారంభించాయి. బంకర్లో సందర్శించడానికి వచ్చిన అధికారులు హిట్లర్ పరిస్థితి చూసి ఆశ్చర్యపోయేవారు. 1945 ఏప్రిల్ 29న
ఉదయం బెర్లిన్పై సూర్యుడు ఉదయిస్తున్నప్పటికీ ప్యూరర్ బంకర్ లోపల గాఢమైన చీకటి నెలకొంది. బయట నిరంతర బాంబుల మోత. హిట్లర్ ముందు రాత్రి కష్టంగా కొన్ని గంటలు నిద్రపోయాడు. అతని కళ్ళు ఉబ్బిపోయాయి. అతని ముఖంపై ఓటమి తాలూకు ఛాయలు, అలసట స్పష్టంగా కనిపించాయి. అతను తన శక్తినంతా కోల్పోయినట్లు అనిపించింది. ఉదయం వచ్చిన మొదటి వార్త కూడా అతన్ని భయపెట్టింది. యుద్ధంలో హిట్లర్ యొక్క సహచరుడైన బెనిటో ముస్సోలినీని ఇటాలియన్ సైన్యం బుల్లెట్లతో ఛిద్రం చేసి శవాన్ని మిలాన్లో బహిరంగంగా వేలాడదీశారనేది ఆ వార్త. ఆ వార్త హిట్లర్ను మరింత భయపెట్టింది. సోవియట్ చేతికి చిక్కితే తనకు కూడా ఇదే గతి పట్టవచ్చని అతనికి తెలుసు. ఎట్టి పరిస్థితుల్లోనూ సోవియట్ చేతికి చిక్కకూడదని అనుకున్నాడు. ఈ వార్త అతని ఆత్మహత్య నిర్ణయాన్ని మరింత బలపరిచింది. 29 ఏప్రిల్ మధ్యాహ్నం నాటికి హిట్లర్ తన కొంతమంది విశ్వసనీయ జనరల్స్ సిబ్బందిని పిలిచాడు. అతనికి ఆ జనరల్స్ బయట పరిస్థితి చాలా దారుణంగా ఉందని తెలిపారు. రెడ్ ఆర్మీ నగరం మధ్యలోకి ప్రవేశించిందని చెప్పారు. 29 ఏప్రిల్ రాత్రి హిట్లర్ తన సిబ్బందితో కలిసి భోజనం చేశాడు. టేబుల్ మీద ఎవరూ మాట్లాడలేదు. కేవలం ఆహారం తినే శబ్దాలు మాత్రమే వినిపిస్తున్నాయి. గాలి భారంగా కదులుతోంది. హిట్లర్ చాలా తక్కువ తిన్నాడు. భోజనం తర్వాత హిట్లర్ ఒక ఆశ్చర్యకరమైన నిర్ణయం తీసుకున్నాడు. తాను ఇవానా బ్రౌన్ని వివాహం చేసుకోవాలనుకున్నట్లు ప్రకటించాడు. ఆమెతో సుమారు 16 సంవత్సరాలుగా కలిసి జీవిస్తున్నాడు. ఇవా కూడా తన చివరి క్షణాల వరకు హిట్లర్తో ఉండాలని కోరుకుంది. జర్మన్ ప్రజలకు ఈ సంబంధం గురించి ఏమాత్రం తెలియదు. ఎందుకంటే ఒక నాయకుడు ప్రజల కోసం వివాహం చేసుకోకుండా అంకిత భావంతో కనిపించాలని హిట్లర్ నమ్మాడు. కానీ ఇప్పుడు పరిస్థితి వేరు. హిట్లర్ ఇవాకు ఆమె హక్కుని ఇవ్వాలని అనుకున్నాడు. రాత్రి సుమారు 12 గంటల సమయంలో ఒక చిన్న గదిలో కొంతమంది విశ్వసనీయ సహచరుల సమక్షంలో ఈ వివాహం జరిగింది. ఇవా నల్లటి దుస్తులు ధరించింది. హిట్లర్ ముఖం అలిసిపోయి దుఃఖంతో నిండి ఉంది. ఇది మరణం లీడలో నిర్వహించబడిన ఒక ఆచారం. దురదృష్టవశాత్తు ఈ వివాహం కేవలం ఒక్కరోజు మాత్రమే కొనసాగాల్సి ఉంది. వివాహం తర్వాత వెంటనే హిట్లర్ తన సెక్రటరీ ట్రాడిల్ జంగ్ను పిలిచాడు. తన వ్యక్తిగత వీలునామాను, రాజకీయ టెస్ట్మెంట్ను రాయించాడు. దీంట్లో అతను అడ్మిరల్ కార్గ్ డొనిట్జ్ను నూతన వారసుడిగా ప్రకటించాడు. జోసెఫ్ గోబల్స్ను ఛాన్సలర్గా నియమించాడు. అతను హెన్రిచ్ హిమ్లర్, హెర్మన్ గోరింగ్ను దేశద్రోహులుగా ప్రకటించి తన ఓటమికి వారిని నిందించాడు. హిట్లర్ తన యాదు వ్యతిరేక భావజాలాన్ని పునరుద్ఘాటించాడు. తన చర్యలను సమర్థించుకున్నాడు. తన చేసిన పని సరైనది అని సమర్థించుకున్నాడు. హిట్లర్ యొక్క చివరి మాటలు ఏంటంటే, తాను తన భార్య మరణాన్ని ఎంచుకున్నామని, లొంగిపోవడం వల్ల కలిగే అవమానం కంటే మరణం మేలు అని అక్కడ ఉన్న సహచరులతో చెప్పాడు. నా మరణం తర్వాత నా శరీరాన్ని కాల్చివేయండి అని చెప్పాడు. హిట్లర్ క్రైస్తవుడు. క్రైస్తవులు శవాలను కాల్చరు, ఖననం చేస్తారు. కానీ తన చివరి సమయంలో హిట్లర్ నిస్సహాయ స్థితిలో ఉన్నాడు. తన మతంతో కూడా రాజీ కావడానికి సిద్ధమయ్యాడు. ఎందుకంటే సోవియట్ సైనికులు తన శవాన్ని సమాధి నుండి తవ్వి బయటికి తీస్తారని, తన మరణం తర్వాత కూడా ప్రజలు తన శవంపై కోపంతో విరుచుకుపడతారని అతను భయపడ్డాడు. తన మరణం తర్వాత కూడా తన గౌరవాన్ని కాపాడుకోవాలని కోరుకున్నాడు. ఆ తర్వాత హిట్లర్ తన వ్యక్తిగత వైద్యుడు డాక్టర్ వెర్నర్ హాస్ను పిలిచాడు. ఆత్మహత్య చేసుకోవడానికి ఉత్తమ మార్గం ఏమిటి అని అడిగాడు. డాక్టర్ హాస్ అతనికి సైనైడ్ క్యాప్సూల్ తీసుకోవడం, తుపాకీతో కాల్చుకోవడం సూచించాడు. హిట్లర్ తన కుక్క బ్లాండీపై సైనైడ్ క్యాప్సూల్ని పరీక్షించాడు. బ్లాండీ వెంటనే మరణించింది. ఇది బంకర్లో ఉన్న అందరి హృదయాలను కదిలించింది. 1945 ఏప్రిల్ 30 ఉదయం ఆసన్నమైంది. రాత్రంతా బంకర్ లోపల ఉన్న ఎవ్వరూ నిద్రపోలేదు. ఉదయం సూర్యుడు బెర్లిన్ శిథిలాలపై తన కిరణాలను చల్లుతున్నాడు. కానీ ప్యూరర్ బంక్ లోపల ఇప్పటికీ చీకటి ఆవరించి ఉంది. తన విధిని అంగీకరిస్తూ హిట్లర్, అతని భార్య ఇవా బ్రౌన్ మంచి బట్టలు ధరించి సిద్ధమయ్యారు. వారిని కలవడానికి బంకర్లో ఉన్న అతని సహచరులు, సిబ్బంది ఒక చోట చేరారు. అందరి ముఖాలపై నైరాశ్యం ఆవరించి ఉంది. హిట్లర్ ఒక్కొక్కరితో చేతులు కలిపాడు. ఆ తర్వాత మధ్యాహ్నం సుమారు 2 గంటల సమయంలో హిట్లర్ ఇవానా బ్రౌన్తో కలిసి తన చివరి భోజనం చేశాడు. భోజనం సమయంలో కూడా వారి మధ్య ప్రత్యేకమైన సంభాషణ జరగలేదు. ఇద్దరు
నిశ్శబ్దంగా ఉన్నారు. బహుశా వారి సొంత ఆలోచనలో మునిగిపోయి తమ జీవితంలో చివరి క్షణాలను అనుభవిస్తున్నారు. భోజనం తరువాత హిట్లర్ తన భార్య ఈవా బ్రౌన్తో కలిసి తన ప్రైవేట్ క్వార్టర్స్కు వెళ్ళాడు. హిట్లర్ కొంతమంది సిబ్బందిని బయట వేచి ఉండమని చెప్పాడు. బయట వేచి ఉంటూ తమ శ్వాసను బిగపెట్టి ఉత్కంఠగా సిబ్బంది ఎదురు చూస్తున్నారు. మధ్యాహ్నం సుమారు 3:30 గంటల సమయంలో బంకర్ లోపల నుండి ఒక గన్ షాట్ శబ్దం వినిపించింది. బయట వేచి ఉన్న వారికి ఏం జరిగిందో అర్థమైంది. కొన్ని నిమిషాల తర్వాత మార్టిన్ బోర్మన్ మరియు గ్లోబల్స్ లోపలికి వెళ్లారు. హిట్లర్ సోఫాపై కూర్చొని ఉన్నాడు. కణత దగ్గర బుల్లెట్ గాయం కనిపించింది. పక్కన పిస్టల్ పడి ఉంది. ఇవా అతని పక్కన కూర్చొని ఉంది. ఆమె సైనైడ్ క్యాప్సూల్ తీసుకుంది. ఇద్దరు తమ జీవితంలో చివరి క్షణాలలో ఒకరితో ఒకరు కలిసి మరణించారు. హిట్లర్ మరణం తర్వాత అతని సూచనలను సిబ్బంది పాటించారు. హిట్లర్ ఇవా శవాలను ఒక దుప్పటిలో చుట్టి బంకర్ బయట ఉన్న గార్డెన్ కు తీసుకువెళ్లారు. బయట సోవియట్ ఫిరంగుల శబ్దం నిరంతరం కొనసాగుతుంది. గార్డెన్ లో ఒక సమాధి తవ్వి 2 శవాలను అందులో ఉంచి వాటిపై పెట్రోల్ పోసి నిప్పు పెట్టారు. జోసెఫ్ గోబల్స్, మార్టిన్ బోర్మన్ మరి కొంతమంది అక్కడే నిలబడి తమ నాయకుడి శరీరం బూడిదిగా మారడం చూస్తున్నారు. అగ్ని జ్వాలలు ఎత్తుగా ఎగిసిపడుతున్న కొద్దీ వారి సామ్రాజ్యం యొక్క చివరి చిహ్నం కూడా పొగలో కలిసిపోయింది. ఇది ఒక నియంత యొక్క భయంకరమైన అంతం. హిట్లర్ 3వ సామ్రాజ్యం కల కూడా అంతమైంది. ఆధునిక చరిత్రలో ఇది ఒక చీకటి అధ్యాయం. అధికారం తప్పుడు వ్యక్తుల చేతిలోకి వెళ్తే మొత్తం ప్రపంచం ప్రమాదంలో పడుతుందని మనకు తెలియజేస్తుంది. ఒక నియంత ఎంత శక్తిమంతుడైనా, వెర్రివాడైనా, గర్విష్ఠ అయినా అతని అంతం ఎప్పుడూ చెడుగానే ఉంటుంది. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. జై హింద్.